ఒకరోజు యశోదాదేవి తన ముద్దుల కొడుకును తొడపై పడుకోబెట్టుకుని ముద్దాడి ప్రేమతో ఒళ్ళు నిమురుతూ ఉన్నది. అంతలోకే అకస్మాత్తుగా ఆ బిడ్డడు కొండ శిఖరంలాగా బరువెక్కిపోయాడు. అలా బరువెక్కిపోయిన కొడుకును మోయడం ఎట్లాగో తెలియని యశోద నేలపై పడుకోబెట్టింది. ఈ విచిత్రానికి ఆమె భయపడిపోయింది. ఇతడు జగత్తును సంరక్షించడానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు అని అనుకున్నది. అప్పుడే కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో రింహిమనే శబ్దంతో అకస్మాత్తుగా భూమిపైకి దిగి వచ్చాడు. ఇంత గాలి ఎప్పుడూ ఎరుగమే అని గోపీ గోపకులు అనుకుంటూ ఉండగానే రింహిమని కుర్రవాణ్ణి ఆక్రమించి ఒక్క విసురుతో బాలుణ్ణి పైకి ఎత్తుకొని పోయాడు. కష్టమంటే ఎరుగని చిన్ని బాలుడు సుడిగాలిలో చిక్కిపోయాడు. ఆ సుడిగాలి రాక్షసుడు విసిరిన సుడిగాలికి రేగిన దుమ్ము దుమారం గోపకుల కళ్ళను చుట్టుకున్నది. వాళ్ళు దిక్కు తెలియక భయంతో గాభరా పడిపోయారు. ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వలె విజృంభించి రివ్వు రివ్వున విసిరిగొట్టాడు. ఆ గాలి నుండి పుట్టిన దుమ్ము ధూళి ఉవ్వెత్తుగా లేచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుడి కిరణాలకు అడ్డం పడింది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టంగా ఆవరించింది. గోపకులు దిక్కు తెలియక అలల్లాడిపోయారు. ఎవడెక్కడున్నాడో తెలియకుండా పోయింది. దాంతో నిశ్చేష్టులైన వారికి అందరికీ గొప్ప భయం పుట్టి మనస్సుల నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగానికి, ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. జగమంతా గిర్రున తిరుగుతున్నట్లుగా దోచింది. అలా ఒక్క ముహూర్తం సేపు లోకాలన్నింటికీ కూడా భయంకరమైన స్థితి ఏర్పడింది. పసివాడు కనపడకపోయేసరికి యశోదమ్మ ఎంతో దుఃఖంతో కలవరపడిపోయింది. ఓయి చిట్టి తండ్రి, ఉదయించే సూర్యుని వంటి కాంతి గలవాడవే, చిన్ని బిడ్డలలోకెల్లా శిరోమణి వంటి వాడవే, ఈనాడు ఈ సుడిగాలికి ఆపదలో పడిపోయినావా అంటూ విలపించింది. కుర్రవాణ్ణి గొంతెత్తి పిలిచింది. ఈ స్థితి కలిగించినందుకు దైవాన్ని ఎంతో నిందించింది. లోలోపల పరితాపంతో తపించిపోయింది. శోకంతో సొమ్మసిల్లిపోయింది. ఆ సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుబెట్టి ఆకాశంలో ఎక్కడికో లాక్కొని పోతే ఒక్కడవే చిక్కిపోయి భయంతో అలమటించిపోతూ ఎంత ఏడుస్తున్నావో అయ్యో నా ముద్దుల కొడక, ఇదెంత ఘోరమురా. ఇప్పుడు ఇక్కడే కూర్చోబెట్టాను బిడ్డను, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఇంతలో ఈ గాలి ఒక్కసారిగా ఎక్కడ నుంచి వచ్చింది? ఆ గాలి వెంట నా బాబు ఎటువైపు ఎగిరిపోయాడో, అయ్యో నేనెందులో దూకేది అని విలపిస్తూ యశోదాదేవి భరించరాని దుఃఖంతో కుప్పకూలిపోయింది. లేగదూడ కనిపించకపోతే దుఃఖంతో కుమిలిపోయే ఆవులాగా అలల్లాడిపోయింది ఆ తల్లి. చిన్ని పాపని కోసం ఆ విధంగా కిన్నురాలై దుఃఖపడుతున్న కన్నతల్లి యశోదాదేవిని చూసి గోపికలు ఆరాటపడ్డారు. వారి కన్నులలో నీళ్లు నిండాయి. ఈలోగా సుడిగాలి రాక్షసుడు మహాగర్వంతో బాలుణ్ణి ఆకాశంలోకి తీసుకొని పోగలిగాడు. అయితే క్రమేణా బాలుడు బరువెక్కిపోసాగాడు. చివరికి ఆ బాలుణ్ణి భరించడానికి కావలసిన శక్తి ఆ రాక్షసుడి వద్ద లేకపోయింది. కడకు కదలడమే వాడికి కష్టసాధ్యమైపోయింది. ఇంతకు ముందు ఇలాంటి బాలుణ్ణి నేనెక్కడా చూడలేదే అనుకున్నాడు. దిక్కుదోచక ఇక నేనేమవుతానో అని విచారపడసాగాడు. ఆ రాక్షసుడు ఆ విధంగా ఆరాటపడుతున్న సమయంలో కృష్ణుడు పిల్ల ఏనుగు తొండాల వంటి తన రెండు చేతులు నేరస్తుని మెడకు బిగించే బొండు కొయ్యలలాగా రాక్షసుడి మెడకు తగిలించి బిగిచ్చాడు. ఒక పెద్ద కొండంత బరువై వాడి మెడ పట్టుకుని కిందకు వేలాడసాగాడు. తన మెడను బిగియబట్టి పర్వతమంత బరువుతో దిగలాగుతున్న ఆ బాలకుడి పట్టు నుంచి విడిపించుకోలేక ఆ రాక్షసుడు ఊరిలో ఉరిలో పడి కొట్టుకునే పక్షిలాగా గిలగిల కొట్టుకున్నాడు. ఆ చిన్ని బాలుడి చేతుల ఒత్తిడికి తన శరీరం తన అధీనంలో లేక
ఆకాశంలో నుంచి ఆ రాక్షసుడు కింద రాళ్ల మీద కూలిపోయాడు. ఆ దెబ్బకు వాడి శరీర భాగాలన్నీ తుక్కు తుక్కుగా చితికిపోయాయి. శివుడి బాణం దెబ్బకు త్రిపురాసురుల పురం కూలిపోయినట్టు ఆ రాక్షసుడు నేలగూలాడు. అప్పుడు గోపికలు అదంతా చూసి ఏడుపులు మాని ఎంతో సంతోషించారు. పువ్వు విచ్చినట్లు వికసించిన ముఖంతో ఆ రాక్షసుడి వక్షస్థలం పైన ముచ్చటగా ఆడుకుంటున్న బాలుణ్ణి ఎత్తుకున్నారు. అప్పుడు చిన్ని కృష్ణుడు చిత్రంగా ఏమాత్రం బరువు లేకుండా తేలిగ్గా చేతిలో వేలాడుతున్నట్టు ఉన్నాడు. ఆ చిన్ని కన్నయ్యను తీసుకొచ్చి దుఃఖపడుతున్న యశోదాదేవికి ఇచ్చి ఆమె దుఃఖం పోగొట్టారు. అప్పుడు గోపాలకులు తమలో తాము ఇలా అనుకున్నారు: సజ్జనుడైన వాడు అందరి ఎడలా సమబుద్ధితో ఉంటాడు కనుక రక్షణ అంటూ వేరే లేకపోయినా కష్టాలలో రక్షించబడతాడు. దుర్జనుడు పాపపు ఆలోచనలు చేస్తూ ఉండడం వలన 1000 రక్షణలు ఏర్పాటు చేసుకున్నా శిక్ష పొంది తీరతాడు. పూర్వజన్మలలో మనం ఏ ఏ నోములు నోచామో, ఏ ఏ యాగాలు ఎన్నెన్ని చేశామో, ఎంతమంది అర్ధులకు ఏమేమి దానం చేశామో, ఏ ఏ పుణ్యకథలను మననం చేసుకుంటూ కాలం గడిపామో, ఎన్ని సత్యవాక్యాలు మాట్లాడామో, ఏ ఏ పుణ్యతీర్థాలు సేవించామో, కనుకనే ఇప్పుడు ఈ నల్లనయ్యను ఇంత నిర్భయంగా ఉన్నవాణ్ణి మనం చూడగలిగాము అని ఆశ్చర్యపోయారు. నందుడు తనకు వసుదేవుడు చెప్పిన మాటలను మళ్ళా గుర్తు తెచ్చుకొని లోపల భయపడుతున్నాడు. పరీక్షన్ మహారాజా, ఒకనాడు యశోదకు పాలిండ్లు చేపు వచ్చాయి. చిన్నారి ముద్దుల కృష్ణుని ఎత్తుకుని ఒడిలో పరుండబెట్టుకుని ముద్దాడింది. చంటివాడికి చక్కగా పాలు తాగించి ప్రేమగా ముఖం నిమరసాగింది. ఆ మాయలమారి పిల్లవాడు అల్లరిగా చిరునవ్వు నవ్వుతూ నిద్ర వస్తున్నట్టు ఆవులించాడు. వాడి ముఖం పెద్ద కొండ గుహవలే యశోదకు గోచరించింది. ఆ లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచరములైన అన్ని జీవరాశులు కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులై మూతబడ్డాయి. ఆమె నివ్వెరబోయింది. ఒకనాడు యాదవుల పురోహితుడైన గర్గుడు అనే మహర్షి వసుదేవుడి సూచన మీద వ్రేపల్లెకు వచ్చాడు. నందుడు ఆయనను చూసి లేచి నిలబడి చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆయన ఉత్తమములైన గుణాలు, ఆచారాలు కలిగినటువంటి వాడు, మంచి ప్రవర్తన గలవాడు, సత్పురుషులతోనే సాంగత్యం చేసేవాడు, శివుడిని ఆరాధించేవాడు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను దూరంగా ఉంచినవాడు. దుర్జనులు ఆయన వద్దకు చేరలేరు. అంతటి మహాత్ముడైన గర్గ మహర్షిని నందుడు భక్తి శ్రద్ధలతో పూజించాడు. తగిన సత్కారాలు చేసి నందుడు ఆయనతో ఇలా అన్నాడు: మహాత్ములైన వారు ఏ పని లేకుండా ఊరకే రారు. మీ వంటి వారు తక్కువ స్థాయిలో ఉన్న మా వంటి వారి ఇంటికి వచ్చారంటేనే దానికి కారణం మాకు శుభములు చేకూర్చడానికే అవుతుంది. మహానుభావ, మీ రాక మాకు చాలా శుభం కలిగిస్తుందని నాకు బాగా తెలుసు. జ్యోతిష శాస్త్రం తెలిసిన వారందరిలో శ్రేష్ఠుడవు, తేజోవంతుడవు. నీ కీర్తి అన్ని దిక్కులలోనూ నిండి ఉన్నది. బ్రహ్మానుభూతిని పొందినవాడవు. నా విన్నపం ఆలకించు. మానవులకు గురువుగా నిర్ణయింపబడిన వాడు బ్రాహ్మణుడు అని పెద్దలంటారు. నీవు ఈ కుమారులిద్దరికీ యథావిధిగా అవసరమైనటువంటి సంస్కారాలు నిర్వర్తించవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని నందుడు రోహిణీదేవి కొడుకును, తన కొడుకును గర్గుడికి చూపించాడు. కంసుని వ్రేటు నుండి తప్పించుకున్న బాలిక శక్తిస్వరూపిణి అయి చెప్పిన మాటలను గర్గ మహర్షి నందుడికి చెప్పాడు. కంసుడికి మృత్యువైన బాలుడు వేరొక చోట పెరుగుతున్నాడు అని ఆ దేవి పలకడం కంసునికి తెలుసు. ఈ బాలకుని విషయం తెలిస్తే ఇతడు దేవకీదేవి కొడుకేమోనని కంసుడు అనుమానిస్తాడు.
అప్పుడు ఈ బాలునికి అపకారం జరగవచ్చు. కనుక చేయవలసిన సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిది అని నందుడికి నచ్చజెప్పాడు. అందుకు నందుడు అంగీకరించాడు. అప్పుడు గర్గ మహర్షి రోహిణీదేవి కుమారుడికి ఈ విధంగా నామకరణం చేశాడు. జనులందరికీ ప్రీతిపాత్రుడుగా ఉంటాడు గనుక రాముడు అని, యాదవుల నుండి వ్రేపల్లెలోనికి సంకర్షణం అనగా లాగబడడం చేయబడినవాడు గనక సంకర్షణుడు అని, మహాబలవంతుడు గనక బలుడు అని పేరు పెట్టాడు. తరువాత గర్గ మహర్షి యశోదాకుమారుని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైనాడు. కనుక కృష్ణుడు అని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడు గనుక వాసుదేవుడు అనే పేరు కూడా చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడం వల్ల ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలుని వలన మీరు అన్ని దుఃఖాలను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం జరుగుతాయి. నాయనా, నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా అని చెప్పి గర్గమహాముని తన ఇంటికి వెళ్ళిపోయినాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.